అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయిని పరిణయం 27వ భాగము. రచయిత వేదశ్రీ గారు. దక్ష సిగ్గుపడుతూ, నువ్వు మరీ అంత హ్యాండ్సమ్గా ఉంటే నేనేం చెయ్యాలి? అందుకే చూస్తున్నాను. చూడటం తప్పా బావా? అని అంటుంది. శక్తి నవ్వుతూ, అలాగా? అయితే చూడు దక్ష, ఇంకా బాగా చూడు అని మిర్రర్ ముందు నిలబడి డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటాడు. దక్ష శక్తితో, అసలు ఇంత స్ట్రాంగ్ బాడీని ఎలా మెయింటైన్ చేస్తున్నావు బావా? అసలు ఏం తింటావు? అని అంటూ శక్తి భుజం కింద చేతులను నొక్కుతూ, నీ మజిల్స్ ఏంటి బావా ఇంత గట్టిగా రాడ్లా ఉన్నాయి? అందుకేనా రౌడీలు నిన్ను చూస్తే భయపడిపోతారు. ఒక్క దెబ్బకి కింద పడటం తప్ప పైకి లేవలేరు. మరి నా చెయ్యి చూడు ఎంత మెత్తగా సుకుమారంగా ఉందో అని చిన్నపిల్లలు అడిగినట్లుగా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది దాక్షాయిని. శక్తి చిలిపిగా కిల్లింగ్ లుక్స్తో దక్ష వైపు మత్తుగా చూస్తూ, దీనికే ఇంత షాక్ అయితే ఎలా దక్ష? ఈ బాడీని నువ్వే కదా తట్టుకోవాల్సింది. నేను ఇంకా ఎంత స్ట్రాంగో మన ఫస్ట్ నైట్లో చూపిస్తాను. బీ రెడీ ఫర్ ఇట్ అని అంటాడు. దక్ష సిగ్గుపడుతూ, పో బావా, నీకసలు సిగ్గులేదు బావా, నీకు రాను రాను అల్లరి ఎక్కువవుతుంది అని ఇంకో టవల్ తీసుకొని శక్తిని బెడ్పై కూర్చోబెట్టి, ఎవరైనా తల ఇలా తుడుచుకుంటారా చూడు, ఇంకా తడిగానే ఉంది అంటూ శక్తి తల తుడుస్తూ ఉంటుంది. శక్తి దక్షతో, నువ్వు మరీ నాకు ఇంత దగ్గరగా రాకు దక్ష, తర్వాత నువ్వు నో అన్నా నేను వినిపించుకోను, తర్వాత నీ ఇష్టం అంటాడు. దక్ష మాత్రం, నేను నో అని ఎందుకు చెప్తాను బావా, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం, తర్వాత నేను నో అని చెప్పను, అంతా నీ ఇష్టం అని అంటుంది. శక్తి దక్ష కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు నో అని చెప్తే ఈ శక్తి తన దాక్షాయిని వదిలిపెడతాడా అని చటుక్కున దక్ష బుగ్గపై ముద్దు పెడతాడు. సిద్ధు అప్పుడే లోపలికి వచ్చి, డాడీ నువ్వు ఇప్పుడు దక్షని కిస్ చేసావు కదా, నాకు కూడా ముద్దు పెట్టు అని అంటాడు. శక్తి సిద్ధుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. సిద్ధు దక్షని చూస్తూ, దక్ష ఎందుకు సిగ్గుపడుతున్నావు? డాడీ నాకు కూడా ముద్దు పెట్టాడు, నేనేమన్నా షైగా ఫీల్ అవుతున్నానా అని అడుగుతాడు. దక్ష, అదేం లేదు సిద్ధు, మీ డాడీ కిస్ చేస్తూ ఉంటే మీసాలు నాకు గుచ్చుకుంటున్నాయి అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా 2 డేస్ చాలా అందంగా గడిచిపోతాయి. వంశీ శివరాంని ఫాలో అవుతూ ఉన్నాడు. శివరాం ఎవరో ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళని కలిసి తిరిగి వెళుతూ ఉంటాడు. వంశీ శక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఫోన్ చేస్తాడు. వంశీ శక్తితో మాట్లాడుతూ, సార్, ఈ శివరాం ఎవరో ఫారినర్స్ని కలిసి వస్తున్నాడు అని చెప్తాడు. శివరాంకి అనుమానం వస్తుంది, ఎవరో తనని ఫాలో చేస్తున్నారని. వెంటనే కార్ ఆపి వంశీ కార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. శివరాంతో పాటు అతని మనుషులు కూడా వస్తూ ఉంటారు. ఫోన్లో మాట్లాడుతున్న వంశీ శివరాంని తన మనుషులను చూసి, శక్తి సార్, ఆ శివరాంకి నా మీద అనుమానం వచ్చినట్లుంది, నా వైపే వస్తున్నాడు, ఇప్పుడేం చేయాలి సార్ అని భయపడుతూ ఉంటాడు వంశీ. శక్తి వంశీతో, నువ్వు టెన్షన్ పడకు, ఫోన్ అలాగే ఆన్లోనే ఉంచు, లొకేషన్ నాకు షేర్ చేయి, అంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. వంశీ వెంటనే శక్తికి లొకేషన్ షేర్ చేసి ఫోన్ పాయింట్ పాకెట్లో పెట్టుకుంటాడు. శక్తి ఇక్కడ జరుగుతుందంతా వింటూ వెంటనే హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వంశీ పంపిన లొకేషన్కి బయలుదేరుతాడు. ఇక్కడ వంశీ చాలా భయపడిపోతూ ఉంటాడు. శివరాం వంశీ దగ్గరికి వచ్చి, హలో మిస్టర్, కారు దిగు అంటాడు. వంశీ భయపడి కారు దిగి, ఏంటి సార్ అంటాడు. ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు. శివరాం, ఏం లేదు సార్, కార్ స్టార్ట్ అవటం లేదు అందుకే అని వంశీ అనగానే శివరాం తన మనిషికి సైగ చేస్తాడు. శివరాం మనిషి వంశీ కార్ని చెక్ చేస్తాడు. కార్ స్టార్ట్ అవుతుంది. వెంటనే శివరాం కోపంతో, నాతోనే అబద్ధం చెప్తున్నావా, నాకు తెలుసు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని అని గన్ తీసి వంశీ తలకి గన్ గురిపెడతాడు. ఇప్పుడు చెప్పరా, నిన్ను ఎవడు నన్ను ఫాలో కమ్మని చెప్పాడు అని బేస్ వాయిస్తో అడుగుతాడు శివరాం. వంశీ, మీరు అనుకునేది నిజం కాదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్ అని అంటూ ఉంటే శివరాం కోపంతో, ఒక్క బుల్లెట్తో నిన్ను చంపనురా అని తన మనుషులతో, వీణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పారేయండ్రా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వంశీ ఏం చేయాలో అర్థం కాక తన వైపే వస్తున్న వాళ్లను ఒక తోపు తోసి వాళ్ళ నుండి తప్పించుకొని అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. శక్తి వెంటనే సూర్యకి కాన్ఫరెన్స్ కాల్ కలిపి విషయం మొత్తం చెప్తాడు. సూర్య కూడా ఆ లొకేషన్కి బయలుదేరుతాడు. ఇక్కడ దక్ష మాత్రం శక్తి ఉన్న పలంగా అక్కడి నుండి వెళ్ళిపోవడంతో, బావ ఎందుకు అలా కంగారుగా వెళ్ళిపోయాడు
అంత కోపంగా వెళ్ళిపోయాడు అని టెన్షన్ పడుతూ శక్తికి ఫోన్ చేస్తుంది. శక్తి ఫోన్ బిజీగా ఉండటంతో సూర్యకి కాల్ చేస్తుంది. సూర్య ఫోన్ లిఫ్ట్ చేయగానే దక్ష శక్తి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని టెన్షన్గా అడుగుతుంది. అప్పుడు సూర్య దక్ష ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటే వెళుతున్నాము, కంగారు పడాల్సిందేమీ లేదు అని చెప్తాడు. దక్ష ఫోన్ పెట్టేస్తుంది. కానీ దక్ష మనసులో భయం మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వంశీ భయంతో శివరాం మనుషుల నుండి పారిపోతూ ఉంటాడు. శివరాం మనుషులు కత్తులతో రాడ్లతో వంశీని వెంబడిస్తూ ఉంటారు. అందులో ఒక రౌడీ రాడ్ అందుకొని వంశీ కాళ్ళ వైపుకు విసిరేస్తాడు. వంశీ రాడ్ తగిలి కింద పడిపోతాడు. వంశీ కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. వంశీ లెగవలేకపోతున్నాడు. 6 రౌడీలు వంశీని చుట్టూ చేరి నువ్వు మా నుండే తప్పించుకొని పారిపోతావురా అని అంటారు. వంశీ కాలికి దెబ్బ తగలటం వల్ల లేవలేక నొప్పితో విలవిలలాడుతూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక భయంతో వణికిపోతూ ఉంటాడు. 2 రౌడీలు వంశీని లేపి నిలబెట్టి పట్టుకుంటారు. ఇప్పుడు చెప్పరా నిజం. నువ్వు చెప్పినా చస్తావు, చెప్పకపోయినా చస్తావు. కానీ నీ చావు ఈజీగా ఉండాలంటే మాత్రం నిజం చెప్పు. ఎవరు నిన్ను మా శివరాం సార్ని ఫాలో కమ్మని చెప్పారు అని అడుగుతారు. వంశీ మాత్రం నాకేమీ తెలీదు అని అంటాడు. దాంతో ఇంకొక రౌడీ కత్తి తీసుకుని వంశీని పొడవటానికి వస్తాడు. వంశీ భయపడుతూ ఈ రోజే ఇక తన చివరి రోజు, నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. కత్తి వంశీని తాకే ఇంచు మందం గ్యాప్లోనే మరొక చెయ్యి ఆ కత్తిని ఆపుతుంది. వంశీకి ఆ కత్తిని ఆపిన వ్యక్తిని చూసి అప్పటి వరకు పడ్డ టెన్షన్, భయం మొత్తం పోతుంది. వంశీ ఇక రెచ్చిపోయి ఇప్పుడు రండిరా, వచ్చాడు మీ యముడు, ఎవడు ముందుకు వస్తాడో వాడే ముందు చేస్తాడు అని రమ్మింగ్ వర్డ్స్ యూస్ చేస్తాడు. మన వంశీని కాపాడింది ఎవరో మీకు కూడా తెలుసు కదా, ఇంకెవరు, మన హీరో ఏసీపీ శక్తి స్వరూప్. రౌడీలు శక్తిని చూస్తూ నువ్వు ఎవర్రా, మధ్యలో నీకు కూడా ఈ రోజే చివరి రోజు అనుకుంటా, ముందు ఆ హెల్మెట్ తీరా, చంపే ముందు మేము ఎవరిని చంపుతున్నామో తెలియాలి కదా అని అంటారు. శక్తి చాలా స్టైల్గా యాటిట్యూడ్గా హెల్మెట్ తీస్తూ తన వైపుకు దూసుకొచ్చిన రౌడీలను అదే హెల్మెట్తో చితకబాదుతూ ఉంటాడు. శక్తి దెబ్బలకు రౌడీలు చుక్కలు చూస్తూ ఉంటారు. శక్తి విధ్వంసం చూసిన రౌడీలు భయపడిపోతూ ఉంటారు. అందులో ఒక రౌడీ వెంటనే తన గన్ తీసి వంశీ వైపుకి గురిపెట్టి ట్రిగర్ నొక్కుతాడు. శక్తి అది గమనించి వంశీని కాపాడాలని అడ్డుగా వస్తాడు. దాంతో బుల్లెట్ శక్తి భుజాన్ని తాకుతూ దూసుకు వెళ్ళిపోతుంది. శక్తికి బుల్లెట్ దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి వంశీ అయ్యో సార్ మీకు దెబ్బ తగిలింది అంటూ శక్తి దగ్గరికి వస్తూ ఉంటాడు. శక్తి ఆ మిగిలిన రౌడీని కూడా నేల కొరిగిస్తాడు. అప్పుడే సూర్య అక్కడికి వచ్చి ఈ విధ్వంసం అంతా చూస్తాడు. శక్తికి దెబ్బ తగలటంతో సూర్య టెన్షన్గా శక్తి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. శక్తి మాత్రం నాకేమవుతుందిరా, నాకేం కాలేదు, ఏదో చిన్న దెబ్బ అని అంటూ ఉంటాడు. వంశీ చాలా గర్వంగా అవును సూర్య సార్, మా శక్తి సార్కి ఏం కాదు, మీరు ఆ రౌడీలోకి ఏమైంది అని అడగాలి. రౌడీల పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది. ఇక వాళ్ళు ఎన్ని నెలలు లేచి నిలబడతారో ఏంటో అని అంటాడు. తర్వాత వంశీ ఐఎమ్ సారీ శక్తి సార్, మీ గురించి నేను అనవసరంగా ఏదేదో అనుకున్నాను. కానీ నా కోసం మీరు మీ ప్రాణాన్ని మీదికి తెచ్చుకున్నారు అని అంటాడు. సూర్య కూడా గర్వంగా ఫీల్ అవుతూ వాడిని నమ్మిన వాళ్ళ కోసం వాడు ఏదైనా చేస్తాడు, అదే శక్తి అంటే. ఇలాంటివి శక్తి ఎన్నో దాటుకొని వచ్చాడు. శక్తి చూడటానికి చాలా రఫ్గా కనిపిస్తాడు, కానీ వాడి మనసు మాత్రం వెన్నలాంటిది. లోపల అంత ప్రేమ కరుణ మాత్రమే ఉంటుంది అని అంటాడు. అప్పుడు వంశీ మీరు చెప్పింది నిజమే సార్ అని అంటాడు. శక్తి పొగడతలకు నచ్చక ఇంక ఆపుతారా మీ భజన, నేను నా డ్యూటీ చేశాను అంతే, వెంటనే వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సూర్య అంటూ హాస్పిటల్కి బయలుదేరతారు ముగ్గురు. డాక్టర్స్ వంశీకి శక్తికి ట్రీట్మెంట్ చేస్తారు. అప్పుడే శక్తికి దక్ష నుండి ఫోన్ వస్తుంది. శక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే దక్ష చాలా కంగారు పడిపోతూ బావా ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఒక్క మాట చెప్పి వెళ్తే ఏమవుతుంది అని అడుగుతుంది. శక్తి చిన్నగా నవ్వుతూ నువ్వు నన్ను మాట్లాడే గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను దక్ష, నేను బాగానే ఉన్నాను, కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను అని చెప్తాడు. దక్ష ఇంకా టెన్షన్ పడుతూనే తొందరగా ఇంటికి రా బావా, నిన్ను చూడాలనిపిస్తుంది, మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అని అంటుంది. శక్తి సరే వస్తాను, నువ్వు టెన్షన్ పడుకు అని ఫోన్ పెట్టేస్తాడు. సూర్య శక్తిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా నీకు నవ్వు బాగా వస్తుంది అని అంటాడు శక్తి. ఏం లేదురా, ఇన్ని రోజులు అంటే నువ్వు సింగిల్ కదా, అందుకే టెన్షన్ పడుతూ ఎవరి నుండి కాల్స్ వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు నువ్వు దక్షతో మింగిల్ అయిపోయావు కదా, ఇక అలాగే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి.
ఫోన్ కాల్స్ అలవాటు చేసుకో అని సూర్య చిలిపిగా నవ్వుతూ అంటాడు. శక్తి తన కళ్ళని పెద్దవి చేస్తూ, సూర్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా సూర్య అని నెత్తి మీట ఒకటి కొడతాడు. అప్పుడు సూర్య నన్నే కొడతావు కదా, ఇక ఇంటికి వెళ్ళాక ఉంటుంది నీకు. ఇప్పుడు దక్షకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. లేడీస్ని మేనేజ్ చేయటం ఇలా రౌడీల్ని కొట్టినంత ఈజీ కాదు. ఈ దెబ్బను చూసి దక్ష రియాక్షన్ ఏంటో ఇంటికి వెళితే నీకే తెలుస్తుంది అని అంటాడు. శక్తి సూర్య మాటలకు నవ్వుకుంటూ సూర్యతో వంశీని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి హాస్పిటల్ నుండి వెళ్ళిపోతాడు. శక్తి ఫ్లాట్కి చేరుకోగానే దక్ష కంగారుగా వచ్చి శక్తికి తగిలిన దెబ్బను చూసి ఏంటి బావా ఈ దెబ్బ ఎలా తగిలింది అని ఏడుస్తూ ఉంటుంది దక్ష.